ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన మా దేవ, ఈ పునరుద్ధాన దినమునందు తండ్రి ఉదయకాల సమయము నుండి ఇప్పటి వరకు నిన్ను స్తుతించి ఆరాధించి కొనియాడే భాగ్యాన్ని మాకు కలుగు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకం మా స్థిరమైన లోకమని, ఆ లోకానికి రావాలంటే నీ మాటలతో మా ఆత్మీయ జీవితాలను వృద్ధి చేసుకోవాలని, వృద్ధి పొందిన మా ఆత్మీయ జీవితాలు నిన్ను సంతోషపెడుతూ నిన్ను ఆనందపెట్టే విధముగా మా బ్రతుకులు ఉండాలని పరమ తండ్రి, ఆ విధముగా మేము నడుచుకొని నీవున్న ఆ లోకానికి వచ్చే కృపను, ధన్యతను మా అందరికీ దయచేస్తారని నమ్ముచు చెబుతున్న నాకు నువ్వు తోడుగా ఉండమని, వింటున్న మాట నీ మాట కనుకనైనా హృదయపూర్వకముగా నిన్ను అంగీకరించే జీవితాలను, హృదయాలను మాకు అందించి ముందుకు నడిపించమని, నీ మాటల్లో ఉన్న జీవాన్ని పొందుకునే విధంగా మా బ్రతుకులను సరిచేసుకోవడానికి కృప చూపమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం. ఈ బైబిల్ అనే వేద గ్రంథం చాలా విలువైనదని, ఇందులో వ్రాయబడిన ప్రతి అక్షరము మన జీవితాన్ని సరిచేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, నేర్చుకుంటున్న ఈ పాఠాలలో ఉన్న భావాలను అర్థం చేసుకొని క్రీస్తు కొరకు ఉన్నతంగా బ్రతకాలన్నది మన లక్ష్యం, మన ఆలోచన. వాక్యం వింటున్నామండి, వాక్యం వింటున్నాం, కానీ దానిలో ఉన్న భావాలను ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, విన్న వాక్యాన్ని పటిష్ఠించి అందులో ఉన్న ప్రాముఖ్యతను ఎప్పుడైతే మనము నేర్చుకొని దాని ప్రకారంగా నడుచుకుంటామో అప్పుడు విన్న వాక్యానికి ప్రయోజనం ఉంటుంది. మరణం అనేది మనల్ని వెంటాడుతుంది ప్రతిదినం. ఈ వెంటాడుతున్న మరణం ఏ విధంగా, ఏ రూపంలో, ఎలా, ఎప్పుడు వస్తుందన్నది మనకు తెలియదు. నడుచుకుంటూ పోతున్నప్పుడు అది వెనక నుండి వస్తుందా, ముందు నుండి వస్తుందా, సైడ్ నుండి వస్తుందా మనకు అర్థం కాదండి. కాకపోతే మరణం అనేది ఖచ్చితంగా ఏదో ఒకరోజు వస్తుందన్న సంగతి మనందరికి బాగా తెలుసు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటి? ఈ మానవ జీవితాన్ని మరణం అనేది ఇంతగా ఎందుకు వెంటాడుతూ మనిషి ఆయుష్ను తీసే వరకు అది ఆ మనిషిని వెంటాడుతూ ఎందుకు తరుముతున్నదన్నది మనిషికి అర్థం కాని సంగతి. ఈరోజు నేర్చుకుపోయే పాఠం మన ఆత్మీయ జీవితాలను ప్రతి వారము సరిచేయాలనుకుంటున్నాను, సరిచేస్తుందనుకుంటున్నాను, కానీ సరి కావట్లేదు, సెట్ అయిపోవట్లేదు మనిషి. కారణం ఏంటంటే ఎన్నో సాకులు చెప్తాం మనం. ఈరోజు నేర్పుతున్న లేదా దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మన జీవిత కాలాన్ని ఎలా పూర్తి చేసుకోవాలి, నీ జీవిత కాలాన్ని ఎలా పూర్తి చేసుకోవాలి అనేది ఒక ప్రాముఖ్యమైన అంశంగా ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తున్న ఈ విషయాన్ని మీరోజు నిజంగా హృదయపూర్వకంగా అంగీకరించగలిగితే ఈరోజు నీ జీవితాన్ని ఎలా పూర్తి చేసుకోబోతున్నావో నీ జీవితానికి నువ్వే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని ఈరోజు వాక్యం వినాలి.
మీ అందరికీ తెలుసు, పూర్తి చేసుకోవడం, నీ జీవిత కాలాన్ని పూరించుకోవడం అంటే ఎలా పూర్తి చేసుకోవాలంటే, చదువుకునేటప్పుడు ఒక సెంటెన్స్ ఉండేదండి. ఏమని ఉండేదంటే, రమేష్ తన ఊరి నుండి బయలు వెళ్ళి పోయేను అని ఉంటుంది, మధ్యలో డాష్ ఇస్తాడు. ఏం చేయాలి అక్కడ, ఎక్కడ పోయింటో అది రాసి దాన్ని పూర్తి చేయాలి సెంటెన్స్ని. ఇప్పుడే నేను అయిపోయింది అంటాను, అంటే మధ్యలో ఏముందో పూర్తి చేయాలి. మానవ జీవితం దేవుని చెంతకు, ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని ఎలా పూర్తి చేస్తే ఇది పూర్తి సెంటెన్స్ క్లియర్గా ఉంటుందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. పదాల మధ్యలో గ్యాప్ వస్తే ఆ పదాన్ని ఏ పదంతో పూర్తి చేస్తే ఆ సెంటెన్స్ పూర్తవుతుందో మనకు తెలిసినప్పుడు ఈ మనిషి నుండి దేవుని చెంతకు వెళ్ళాలి, మధ్యలో ఖాళీ. ఈ జీవితాన్ని ఎలా పూర్తి చేసుకోవాలి, ఎలా పూర్తి చేసుకుంటే దీనికి అర్థం ఉంటుంది అనేది మనకు కావాలి. అది తెలుసుకుంటే ఏమండి నిజంగా ఆ విధంగా బ్రతకడానికి మనం ఇష్టపడతాం కూడా. మనం ఎన్నో ప్రసంగాలు విని ఆ ప్రసంగాలలో ఉన్న వాక్యాన్ని చదువుకొని ఆ విన్న వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి, బ్రతకాలి అనుకుంటూ ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి చెప్పండి. బాగా గమనించండి. ఒకరోజు ఈ పాట విన్నారనుకోండి, ఏమనిపిస్తుంది ఆ పాట వినగానే, దేవుని కోసం ఇలా బ్రతకాలి, అంతే. బ్రతకాలి అని ఏం చేస్తాం, బ్రతకాలని మన బ్రతుకు కొరకు ప్రయాణం చేస్తాం, మన బ్రతుకు కొరకు ప్రయాసపడతాం. అడుగు బయటపడిందంటే మొదలయ్యేది మన జీవితం. అనుకుంటూ వెళ్ళదీస్తున్నాం, కానీ మన ఆత్మీయ జీవితాన్ని మాత్రం ఏ విధంగా పూర్తి చేసుకోవాలో మనకు అర్థం కావట్లేదండి. అందుకే రోమీయుల పత్రికలో ఒక మంచి మాట దేవుడు వ్రాయించి పెట్టాడు. ఆ మాటను మీరు ఒకసారి చదివి అర్థం చేసుకోండి. దయచేసి వాక్యానికి విలువ ఇవ్వండి, వాక్యానికి మాత్రమే విలువనివ్వండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడంట. నీ అందాన్ని బట్టి, నీ ఐశ్వర్యాన్ని బట్టి, నువ్వు బ్రతుకుతున్న విధానాన్ని బట్టి, నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు మోకరించి విడిచే కన్నీళ్లను బట్టి, ఆరాధనలో నువ్వు పాల్గొన్న విధానాన్ని బట్టి, అంతా అయిపోయిన తర్వాత ఒక రంగు కాగితాన్ని ఆయన కొరకు వేస్తున్నానని గల్లెపెట్టెలో వేసిన దానిని బట్టి నీ జీవితాన్ని పరీక్ష చేయడు దేవుడు. దానిని బట్టి నీకు ప్రతిఫలం అసలే ఇవ్వడు. మరి ఎలా ఇస్తావయ్యా అంటే ఆయన చెబుతున్నాడు, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. వాని క్రియల చొప్పుననే నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. ఏమంటే ఒక ఉద్యోగి తాను యజమాని చెప్పే పని చేస్తేనే జీతం వస్తుంది. నువ్వు నాకు చెప్తావా, నేను చెయ్య, నువ్వు చెప్తే నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకోండి, ఏమంటాడు, సర్దుకోమంటాడు. అది న్యాయం అయినప్పుడు ఆయన పనిలో కూడా ఆయన క్రియలను మూలముగా మనము మన విశ్వాసాన్ని పరీక్షించుకోకపోతే, మన క్రియల మూలముగా ఆయన ఘనపరచకపోతే ఏమండి మనకు ప్రతిఫలము రాదు అంటున్నాడు దేవుడు.
ఈరోజు ఎవరి మాటకు విలువనిస్తున్నావు? వ్యక్తి మాటక, వ్యక్తి చెప్పే మాటక, ఆ వ్యక్తి నుండి వచ్చిన దేవుని మాటక? ఏమండి? ఇంకా అదే విషయాన్ని ఇంకా కొంచెం గొప్పగా చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదరు, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు దేవుడు తప్ప భూమి మీద ఎవడు లేడని మొదట మీరు తెలుసుకోవాలంటున్నాడు. ఏమంటే కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు, కొన్ని మాటలు చదువుతున్నప్పుడు భయం అనేది మన హృదయానికి తట్టాలండి. ఆ భయం అనేది తట్టకపోతే నీ బ్రతుకు ఎన్ని దినాలు వేసినా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, కానీ నీ బ్రతుకు మాత్రం మారదు. ఏం చెప్తున్నాడు? ఆ వాక్యములోనికి వెళ్ళాలి. మనం ఎందులోకి వెళ్తామంటే, సీరియల్ చూసామనుకోండి, సీరియల్లోనికి వెళ్తాం. సినిమా చూస్తే సినిమాలోనికి వెళ్తాం. ఒకసారి ఒక అతను పల్లెటూరు నుండి సినిమా హాల్కి వెళ్ళాడంటండి. బాగా వినండి, ఎలా వెళ్తారో చెప్తాను. వెళితే అందరు సినిమా చూస్తున్నారు చక్కగా. చూస్తుంటే ఒక నలుగురు ఒక అమ్మాయిని చెరపాలని ఆ అమ్మాయి వెంట పడి ఆ అమ్మాయిని పట్టుకొని ఆ చెరపడానికి చూస్తున్నప్పుడు ఈ పల్లెటూరుని పోయిన వ్యక్తి కర్ర పట్టుకొని, అరే ఒక ఆడమనిషిని ఇంతమందిని ఖరాబు చేయడానికి చూస్తుంటే మీరు బుద్ధుందారు, ఇంతమంది సిగ్గు లేకుండా చూస్తున్నారు అని చెప్పి వెళ్ళి ఆ తెర పట్టుకొని గట్టి కొట్టాడంట. ఏమవుతుంది తెర అంటే? ఎందులో ఉన్నాడు మనోడు? లీనమైపోయాడు. అంటే అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది, నేను చూస్తూ ఊరుకోనని. అలా మన ఆత్మీయ జీవితాలు కూడా వాక్యం చెబుతున్నప్పుడు, ఇదిగో నాకు బ్రతుకునిచ్చి జీవితాన్ని అనుగ్రహించి ఈనాటికి సజీవంగా నిలబెట్టిన నా తండ్రి మాటలు నేను వింటున్నానన్న జాగ్రత్త మనలో ఉండాలండి. ఆ భయం, ఆ వణుకు అది నీలో ఉన్నప్పుడు ఆ భయాన్ని బట్టి ఇదిగో దేవునికి భయపడువాడుగా కనపడతావు. ఎంత చెప్పినా వినలేదనుకోండి, చలనం లేనివాడిగా ఉంటే ప్రయోజనం ఏంటి? చెబితే వినకుంటే 1-2 సార్లు చెప్తే వినకుంటేనే వాళ్ళు లెక్క చేయం మనం. అవునా కదా? మానవుడిగా నీకే అంత తెలివితేటలుంటే దేవుడు అండి ఆయన. నీకు బ్రతుకునిస్తున్నాడు. బ్రతుకుని ఇవ్వటమే కాదు, ఏం చేస్తున్నాడు అని చదువుకున్నప్పుడు మనం అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని అంటున్నాడు. అని సంఘములన్నీ తెలుసుకొను, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదని అంటున్నాడు. వాని క్రియల చొప్పున. చూసారా? అంటే క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వటం అంటే మనం అనుకున్నాము ఏదో దేవుడి పని అనగానే 4 ఇసిరేసి లేదా 4 దిక్కుల ఉరికి ఏదోగా నేను చేశాను, నా అంతటి వాళ్ళు లేడనుకొని అందరి ముందు గర్వంగా చెప్పుకొని అబ్బా నేనే ఉన్నాను క్రైస్తవుని అని చెప్పుకుంటే కాదు బిడ్డ. నీ క్రియలను, నీ అంతరింద్రియములను, నీ హృదయాన్ని కూడా పరీక్షిస్తాను మొదట అంటున్నాడు. ఇది ఎంతమంది అర్థం చేసుకున్నారండి? వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆ క్రియల కంటే ముఖ్యముగా ముందుగా నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు, నీ అంతరింద్రియములను శోధిస్తున్నాడు. అది ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా ఆలోచించావా? క్రియలు కాదు, క్రియల కంటే ముఖ్యంగా ఏం కావాలి? నీ హృదయం శుద్ధిగా ఉండాలి, నీ అంతరింద్రియములో శుద్ధిగా ఉండాలి. అంటే నువ్వు చేసే పని దేవుని పని చేస్తున్నప్పుడు ఆ పని పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్ కావాలంటే అంతకంటే ముందుగా నీ హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుని వైపు నువ్వు చూడాలి.
ఎన్ని విధాలుగా మనల్ని పరీక్షిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు తన పిల్లలుగా చేర్చుకోవడానికి, తన వారిగా నిలబెట్టుకోవడానికి ఏమండి ఎన్ని పరీక్షలు చెప్పండి. అంటే క్రియలు చేస్తే సరిపోతుందని క్రియల కొరకు ప్రాకులాడి, ఆయాసపడి, పోరాటపడి ఆ క్రియలు చేసేసే అమ్మయ్య నేను క్రియలు చేశాను, నేను దేవుని కుమారుని అయిపోతాను, దేవుని రాజ్యాన్ని చేరిపోతాను అనుకోవడం కాదు. అంతకంటే ముందుగా అనుకోవాలి, ఇదిగో నా హృదయాన్ని అంతరింద్రియములను ప్రతి దినము ప్రతి క్షణము పరిశీలించే దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఎదుట నేను సరిగా ఉండాలి. సరిగా ఉంటే ఏం చేయాలి? ఏమండి క్రియలు జరిగించాలి. అసలు మనం వచ్చింది ఎందుకు? దేనికోసం వచ్చాం? దేని కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకొరకు మనం నిర్ణయించుకున్నాడు అంటే ఇదిగో చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన మనసులో ఉన్న మాటను చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే రైట్ చదవమ్మా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని ఏమంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే అసలు మనల్ని నిర్ణయించుకుంది, మనల్ని సృష్టించుకుంది, మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా కడగబడి శుద్ధినిగా చేసి నిలబెట్టుకుంది. ఎందుకంటే ఆయన క్రియలు జరిగించడానికి. అంటే ఆయన క్రియలు జరిగించే విధంగా మనం ఉన్నామా? వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తానన్నాడు దేవుడు. అంటే క్రియల కొరకే, అంటే సత్క్రియలు చేయటానికే కదా మనల్ని ఏర్పాటు చేసుకుంది, మనం నిర్ణయించుకుంది. ఏమంటే చూడండి, మన జీవిత కాలాన్ని పూర్తి చేసుకోవాలంటే దేవుని నుండి మనిషి నుండి ఇదిగో దేవుని యొద్దకు వెళ్ళాలనుకున్న మనిషి ఈ మధ్యలో ఉన్న జీవిత కాలాన్ని ఏ విధంగా పూర్తి చేసుకోవాలో వాక్యం ద్వారా చెబుతున్న మాటను ఎంతమంది స్వీకరించగలిగారు? ఎంతమంది హృదయపూర్వకంగా హత్తుకొని ఆయన ప్రకారం, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడుతున్నారు చెప్పండి. నీ క్రియలు ఎలా ఉండాలంటున్నాడు? సత్క్రియలుగా ఉండాలి. అంటే సత్క్రియలు చేయగలిగిన వాడు ఏ విధంగా చేయాలి? ఆత్మతో, ఆసక్తితో. ఎలా అంటే ఇదిగో హృదయములో ఏ కుళ్ళు కుతంత్రం లేకుండా దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకై జీవించే విధముగా ఏమంటే మన ఆత్మీయ జీవితాలు ఉండాలి దేవుడు కోరుకున్న విధంగా. ఎందుకంటే మన హృదయాలను ఆయన పరిశీలిస్తున్నాడు. ఎంతమంది తెలుసండి పరిశీలిస్తున్నాడండి? ఎంతమంది తెలుసు చెప్పండి మన హృదయాలను పరీక్షిస్తున్నాడని? మీలో ఒకరు దొంగతనం చేయడాన్ని నిర్ణయించుకున్నారు అనుకోండి, రైట్? ఆ వస్తువు తీసే మూమెంట్లో వెనక నుండి సొంత తల్లి తండ్రి వచ్చి ఏం చేస్తున్నారు అన్నా కూడా మనోడికి ఏమైపోతుంది? ఒక్కసారే ఏమంటే వణికిపోతాడు ఫస్ట్. ఎందుకంటే ఏం చేయబోతున్నాడు? తప్పు చేయబోతున్నాడు కనుక ఆ మాట వచ్చినప్పుడు, ఎవరైనా పలకరించినప్పుడు, ఏమంటే ఆఖరికి సహకరించేవాడు ఆ టైంలో రే అన్నా కూడా భయపడిపోతాడు. కరెక్టే కదా? మీరు బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నానండి. అంటే ఎవరో గమనిస్తున్నారు, ఒకవేళ ఎవరైనా వచ్చారేమో, ఎవరైనా నన్ను తెలుసుకుంటే నేను బయటపడతానేమో, దొంగనని నేను తెలుసుకొని ఒకవేళ నన్ను జైలుకి అప్పగిస్తారేమో, ఎన్ని టెన్షన్స్, కొడతారేమో, ఈ టెన్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. అలాగే దేవుడు అంటున్నాడు మన హృదయాలను అంతరింద్రియమును పరిశీలిస్తాడు కదా. అంటే మనకు కూడా ఏదైనా తప్పు చేసేటప్పుడు ఏమంటే మనల్ని పరీక్షించేవాడు, హృదయంని పరీక్షించేవాడు దేవుడు ఉన్నాడన్న భయం ఉంటే ఏమంటే దాదాపుగా 90% కూడా తప్పు చేయకుండా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా చెప్పండి? కరెక్ట్ కదా? అంటే
ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలంటే అది మనం ఎలా చేయాలి? దేవునికి ఇష్టంగా ఉండి చేయాలంటున్నాడు. ఇప్పుడు చదువుకున్న వచనాలన్నీ అవే కదండి. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తానన్నాడు. క్రియలు చేసే ముందు హృదయాన్ని పరీక్షిస్తానన్నాడు. ఆ క్రియలు ఎలాంటి క్రియలంటే ముందుగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికే ఈ లోకానికి మనం వచ్చామని చెప్తున్నాడు. కానీ మనిషి చూడండి, ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు, చివరికి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడో తెలియదు, అసలు ఏమేం చేస్తున్నాడో తెలియదు, ఎన్ని పోరాటాలు చేస్తున్నాడో తెలియదు. ఏమనంటే బ్రతకాలంటాడు అంతే. అరే ఎందుకని ఈ పని చేస్తున్నాడు? బ్రతకాలిగా, బ్రతకడానికి ఎన్నో పనులు. కానీ బ్రతికిచ్చిన దేవుని వైపు మాత్రం తిరిగేవాడు ఏ ఒక్కడు లేడన్నట్టుగా వాక్యం చెప్తుంది. హృదయపూర్వకముగా ఆయన హద్దుకొని, ఆయన ప్రేమ కలిగిన మాటలు హృదయంలో చేర్చుకొని, ఇదిగో పరమందు ఉన్న ఆ తండ్రి చెంతకు చేరాలన్న తపన, ఆలోచన, కోరిక ఏమండి మనకే ఉండకపోతే ఎవరికి ఉంటాయి చెప్పండి? జీవితం చాలా విలువైనదని ఆ విలువైన జీవితాన్ని పణంగా పెట్టి ప్రాణాన్ని ఇచ్చి మనము ఆయన కొరకు క్రియలు చేయడానికి దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయానికి లోబడే జీవితాలుగా ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయా లేదా అని ఎప్పుడైనా పరీక్షించుకున్న దినాలుగా మనం ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. ఏమండి, నీ క్రియలు నేను ఎరుగుదును అని అన్నాడు. అవి ఎలాంటి క్రియలు? ఏ క్రియలు చేస్తున్నాం మనం? అందరిలా బ్రతుకుతూ, అందరిలా జీవిస్తూ, అందరిలా ఇంకా లోకంలో సంపాదించాలని, అందరిలా ఇంకా లోకంలో సాధించాలని, అందరిలా ఇంకా లోకం కొరకే జీవించాలన్న తపన, కోరిక కలిగి ఉంటే ఇక నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? క్రీస్తు కొరకు జీవించడం ఎలా? దేవుడున్న లోకానికి చేరటం ఎలా? నీ జీవిత కాలాన్ని పూరించుకోవడం అంటే అందరిలా బ్రతకడమా? నీ జీవిత కాలాన్ని పూర్తి చేసుకోవడం అంటే ఇదిగో అందరిలా సంపాదించడానికి ఆరాటపడటమా? నీ క్రియలు నేను ఎరుగుతాను, నీ హృదయాన్ని పరీక్షిస్తాను, నీ ఆలోచనలను ప్రతి ఒక్క విషయాన్ని నేను గమనిస్తాను అని ఎన్నిసార్లు చెప్పినా ఆయన గమనిస్తున్నాడన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నామే. ఏమండి, నా బ్రతుకంతా దేవుని కొరకే అంటాం. బయట అడుగు పెట్టగానే ఏమండి దేవుని పని అంటే బయటికి రాలేం. ఒక దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలంటే అమ్మమ్మ ఇప్పుడు చాలా నాకు టైం లేదు, మా వల్ల కాదు. వాక్యాన్ని ప్రకటించే సమయం వచ్చిందంటే ఇప్పుడు నాకు కుదరదన్న, వచ్చే వారం కుదురుతుంది. మళ్ళీ వచ్చే వారం ఇప్పుడు కుదరదు, మళ్ళీ వచ్చే వారం. ఆయన సత్క్రియలు చేయడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిదినము నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. జాగ్రత్త. నీ మాటలను బట్టి, నీ ఆలోచనను బట్టి ఆయన తీర్పు తీర్చడు. నువ్వు చేసే క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్స్తాడు. క్రియల మూలముగానే ఒక విశ్వాసిగా నువ్వు ఆయన కనబడతావు. ఆయన కనబడాలి. మనిషికి ఎందుకండి? మనిషి ఈరోజు మెచ్చుకుంటాడు, రేపు తిడతాడు. మనిషిగా కనబడే విధంగా నువ్వు చేసేది ఎవరు కనబడాలి? ఆయన కనబడాలి. నువ్వు ఏ క్రియలు చేస్తున్నావో, నీ ఆలోచనలను ఎలా మార్చుకున్నావో ఆయన కనబడాలండి. కనబడుతుంది. పరీక్షిస్తున్నాడు. ఏమమ్మా, ఏ నిర్ణయం తీసుకున్నావు? ఒకప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నావు మర్చిపోయావా? ఈ బ్రతుకు ఇచ్చింది దేవుడే కనుక నా జీవితాన్ని నా తండ్రి కొరకు సమర్పిస్తానని మాట పలికేవు కదా హృదయంలో. సంఘములో మోకరించి ప్రార్థన చేసావు కదా. ఏది నీ హృదయం? నాకు ఇష్టంగా లేదే అని అడిగితే ఏం చెప్తావు? ఎంత కష్టమైన ఆదివారము దేవుని పని కొరకే అని నిర్ణయించుకున్నావు కదా సోదరా. ఒక్క అడుగేలు ఆలయానికి రావటానికి ఆయాసపడతాం మనం. చాలా తప్పు చేస్తున్నామండి. క్రియల మూలముగా మనము పరీక్షించబడతాము. ఆయన పరీక్షలో నెగ్గేవారిగా ఉండాలి. మనం జీవిత కాలాన్ని పూర్తి చేసుకోవడం అంటే ఎలా పూర్తి చేసుకోవాలో ఒకసారి ఆలోచించండి. క్రియల మూలముగా. క్రియలు లేని విశ్వాసం అది తెలుసు.
అంటే క్రియలు లేవు మనలో, అంటే మనం ఇంకా మృతులమే, చచ్చిన వారం. శవాలకు జీవవాక్యాన్ని పోసి బ్రతికించిన ఆ దేవుని మాటను ఇంకా శవాలుగా ఉంటున్నామంటే ఆ జీవము కలిగిన మాటలు మన హృదయంలో జీవితాన్ని ఫలింపు చేయట్లేదా? ఆ జీవము కలిగిన వాక్యానికి జీవం లేదా? ఎన్ని విధాలుగా మనము మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం ఒకసారి పరీక్షించుకోండి. కొంతకాలమే ఉండాలి, అవునా కదా? ఎంతకాలం ఉంటాం మనం? ఎవరు గ్యారంటీ ఇవ్వలేరండి. గ్యారంటీ ఇవ్వనిది ఈ జీవితం. టీవీ కొంటే గ్యారంటీ ఇస్తాడు 1 ఇయర్. మొబైల్కి గ్యారంటీ ఉంది. ఏమండి? అంటే మనము చేతులతో చేసుకున్న దానికి గ్యారంటీ ఉంది, కానీ మనకు మాత్రం లేదు గ్యారంటీ. గ్యారంటీ ఉన్న వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం చెప్పండి, బాగా ఆలోచించండి. గ్యారంటీ ఉంది 1 ఇయర్, పగిలిపోయినా ఏమండి వాడు కంపెనీ చేసిస్తా అంటున్నాడు ఏదైనా పోయినా కూడా. కానీ గ్యారంటీ ఉన్న వాటికి ఎంత జాగ్రత్త పడతాం. మరి గ్యారంటీ లేని వస్తువు అండి మనది, మన బాడీ. గ్యారంటీ లేదు దీన్ని ఎలా చేస్తామంటే ఇష్టానుసారంగా. నోరుంది కదా అని మాట్లాడేస్తాం, చేతులు ఉన్నాయి కానీ ఇష్టం వచ్చిన పని చేస్తాం, కాళ్ళు ఉన్నాయి కదా అని మనకు పనికిరాని పనుల కొరకు ప్రయాసపడతాం, తిరుగుతాం. కానీ దేవుని హృదయాన్ని హత్తుకునే విధంగా, ఇదిగో నా తండ్రి చెంతకు వెళ్ళాలి, మాటలతో నా జీవితాన్ని వెళ్ళబోసుకున్నాను తండ్రి, ఇగో మాటలు చాలు. నేను క్రియల మూలముగానే ఒక మనిషి విశ్వాసిగా నీ ముందు కనబడుతున్నప్పుడు, ఆ క్రియలే నాలో లేనప్పుడు, క్రియలు లేని వాడు మృతముతో అన్నప్పుడు, అంటే ఒక చచ్చిన వాడితో సమానం అన్నప్పుడు, ఆ క్రియలే లేకపోతే నేను ఇంకా మృతుడనే కదా, చచ్చిన వాడినే కదా. నీ జీవవాక్యాన్ని చేతపట్టుకున్న జీవితాన్ని నేను వెలిగించబడాలి తప్ప నేను చావకూడదు తండ్రి అని ఎంతమంది నిర్ణయించుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నారు చెప్పండి. జీవిత కాలాన్ని క్రియల మూలముగా పూర్తి చేసుకుంటున్నామా చెప్పండి. అందుకే అంటున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో ఒక బ్రహ్మాండమైన మాటను మనకు పలికిస్తున్నాడు దేవుడు. ఎంత బాగుందో అది మీరు చూడగలిగితే. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏమంటున్నాడు? మోసపోకుడి, మీరు మోసపోవద్దు. మోసపోవటం మనకు చాలా వెన్నతో పెట్టిన విద్య అండి. మనం ఎన్నో సమయాలలో ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు మోసపోయి ఉంటాం కదా. ఈ మోసం ఎప్పటి నుండి? మన ఆది తల్లి మహాతల్లి అయిన అవ్వ నుండే మొదలైంది అది మోసపోవటం. మోసపోయింది కాకుండా ఏమని చెప్పింది మరలా దేవుడితో? సర్పము నన్ను మోసపుచ్చిందని చెప్పిందే కానీ నేను మోసపోయానని చెప్పలేదు, అవునా కదా? అందుకే అంటున్నాడు, మీరు మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దేవుడి స్థానం దేవునికే ఉంటుంది, దేవుని గొప్పతనం దేవునికే ఉంటుంది. దేవుడున్న స్థానంలో దేవుడు ఎప్పటికీ నిలిచి ఉంటాడు. ఆది అంతము లేనివాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని విస్తారమైన ఆకారము కలిగిన వాడు. ఆయన స్థానం ఆయన దగ్గరే ఉంటుంది, అక్కడే ఉంటాడు. నువ్వు మోసపోతున్నావు, జాగ్రత్త. ఎలా మోసపోతున్నావు? చదువమ్మా. ఎలా మోసపోతున్నావు? మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును కదా. ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు కదా. ఏమండి, కందులు చల్లితే పెసరు ములుస్తాయా? కంది పంటే కదా వచ్చేది. ఒడ్లు చల్లితే ఒరే వస్తుంది కదా, ఒరే వస్తుంది కానీ వేరొక మొక్క రాదు కదా. అంటే నీ క్రియలు లోక సంబంధమైతే, లోకానికి సంబంధించినవే నీ క్రియలైతే నువ్వు ఇంకా
లోక సంబంధివే, మృతుడవే మృతుడవే మృతుడవే. దేవుని దృష్టిలో చచ్చిన వాడిగా ఉంటే బ్రతకడం ఎందుకంటే భూమి మీద? ఆలోచించండి బాగా. ఎవరి దేవుని దృష్టిలో నువ్వు మృతుడిగా, ఒక చచ్చిన వాడివిగా, జీవం లేనివాడిగా ఉన్నావు అనుకోండి, మనుషుల ముందు నువ్వు ఎంత గొప్పవాడుకున్నా వేస్ట్. నువ్వు కోర్టు సంపాదించినా, కూడగట్టినా, మేడ మిద్దెలు కట్టినా, ఆస్తిపాస్తులు ఎన్నున్నా, నీ ఎదుట నీ వెనక బంధుబలగం 100 మంది సంఖ్యలో ఉన్నా నువ్వు పనికిరాని వాడివి దేవుని దృష్టిలో. ఆయన దృష్టిలోని పనికిరాని వాడివైతే మనుషుల ముందు నువ్వు ఎంత గర్వపడినా శుద్ధ సండ వేస్ట్, పనికిరాదు. అందుకే నువ్వు ఏది విత్తుతావో ఆ పంటే కోస్తావు. నువ్వు ఒకవేళ క్రియలను విత్తావనుకోండి, ఎలాంటి క్రియలు? సత్క్రియలను విత్తావనుకోండి, ఏమండి, సత్క్రియలను పంట కోస్తావు. ఆ పంట ఎంత మధురంగా ఉంటుందంటే, ఈ లోకములో నువ్వు ఫలించడానికి, ఈ లోకంలో నువ్వు జీవించడానికి, ఈ లోకంలో నువ్వు గొప్ప స్థితిలో ఉండడానికి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఉన్నతమైన ఆ మహాలోకంలో దేవుని చెంత, దేవుని కనుసైగలో బ్రతకడానికి ఉపయోగపడే సత్క్రియలు చేయటానికి ఈ లోకానికి వచ్చాం మనం. మాటలతో నీ క్రియలు జరిపిస్తున్నావా? చేతలతో నీ క్రియలను దేవునికి కనపరుస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మోసపోయేది మనం, దేవుడు మోసపోడు. ఏ పంట విత్తుతామో ఆ పంట కోస్తాం. కనుక సత్క్రియలను పంట కోయటానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ జీవిత కాలాన్ని పూర్తి చేసుకోవాలంటే, దేవుని చెంతకు వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా ఏ క్రియలు చేయాలి? సత్క్రియలు చేయాలి. ఆయన నచ్చినట్టుగా బ్రతకాలి. మరి ఎవరైనా ఈ జీవిత కాలాన్ని దేవునికి నచ్చినట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికిన వారు ఉన్నారా? ఏమండి, పోనీ ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడిన వారు ఏ విధంగా బ్రతకడానికి ఇష్టపడ్డారు? అంతే కదా, అదే కావాలి మనకి. ఆయన కొరకు బ్రతికిన వారు ఉన్నారా? బ్రతకడానికి ఇష్టపడిన వారు ఎలా బ్రతికారు? యేసుక్రీస్తు వారు అనుకుంటే, ఒకవేళ యేసుక్రీస్తు వారు కోరుకుంటే ఆయన ఏ విధంగా బ్రతకొచ్చు చెప్పండి? అనుకుంటే దర్జాగా బ్రతకొచ్చండి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రాజుని చేయాలని చూశారు. అవునా కదా? ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలో ఆయన రాజుగా చేయడానికి వచ్చినప్పుడు ఏం చేశాడో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్న వారిని పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. అంటే రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకున్న వారిని, అంటే బలవంతంగా రాజుని చేయాలనుకున్నారంట. మకుటము ఉన్న మహారాజుని చేయాలనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరు? మకుటము లేని మహారాజు ఆయన. అంటే ఈ లోకములో ఆయన్ని ఈ లోకానుసారంగా రాజుగా చూడాలనుకున్నారండి ప్రజలు. క్రీస్తు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. కానీ ఎలా ఒప్పుకున్నాడు అంటే, ఆయన రాజే. నువ్వు రాజు అంటే ఏమన్నాడు పిలాతు? ఎస్, ఐఎమ్ ద కింగ్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. మరి కిరీటం ఏదంటే నీకుంటుంది నాకుంటుంది అన్నాడు. మరి రథం ఏది? అది నీకు అవసరం, నాకు లేదన్నాడు. మరి సైన్యం ఏది? అది నీలాంటి వాడికి అవసరం, నాకు అవసరం లేదండి. ఇదేం రాజు? అవును కదా? నీ రాజ్యము నీది ఈ లోక సంబంధమైన, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అవునా కదండి? వాక్యంలో ఉంది కదా, నేను చెప్పింది కొత్తగా చెప్పాను ఏమన్నా? ఏం చెప్పలేదు. అంటే రాజుగా చేయాలని, ఈ లోక సంబంధంగా మకుటము పెట్టి ఒక మహారాజుగా చేయాలంటే క్రీస్తు ఒప్పుకోలేదు. అదే క్రీస్తు మరలా ఏమన్నాడో అదే యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం చూడండి. అదే యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం 37 నుండి చూద్దాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు అంటున్నాడు, నీవన్నట్టు నేను రాజునే.
సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, అందుకే ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, పరలోక రాజ్యపు వైభవాన్ని, తండ్రితో ఉన్న బంధాన్ని తెంచుకొని ఈ లోకానికి వచ్చింది. ఎందుకో తెలుసా? ఎదుగో ఈ లోకంలో ఉన్న వారందరినీ నా తండ్రి చెంతకు నడిపించడానికి. దేవునికి ఒక రాజ్యాన్ని స్థాపించాలి నేను. ఆ రాజ్యానికి రాజును నేనే. ఏమండి? ఆ రాజ్యానికి రాజును నేనే. ఇప్పుడు ఆ రాజ్యంలోనే ఉన్నామా లేదా? మనం 2 వారాల క్రితం చెప్పుకున్నాం మనం. ఏమండి? దేవుని రాజ్యంలో ఆయన రాజుగా ఉంటే, ఆయన రాజ్య పరిపాలనలో ప్రజలుగా ఆయన ఏర్పరచుకున్న స్వకీయ జనాంగంగా మనం బ్రతుకుతున్నాం ఆయన కనుసైగల్లో. అంతేనా కదా? అంటే నేను రాజునే, కానీ ఈ లోక సంబంధంగా మకుటం పెట్టుకొని రథం ఎక్కి వెనక సైన్యం ముందు సైన్యం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడు. ఈ లోకంలో తన కొరకు ఏది ఏర్పాటు చేసుకోలేదు, ఏది సిద్ధపరచుకోలేదు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, కానీ నాకు వాల్చుకున్నట్టుకు స్థలము లేదన్నాడు తప్ప. ఏమంటే స్థలము కొరకు ప్రాకులాడలేదండి యేసుక్రీస్తు వారు. ఈరోజు మనం ప్రాకులాట, ఎక్కడ ఇల్లు బాగుంది, ఎక్కడ స్థలం ఎక్కువ స్థలం ఉంది, ఎక్కడ పంచుకోవాలి, ఎక్కడ కూడగొట్టుకోవాలి. ఏమండి? కట్టుకోవడం తప్పనట్లేదండి, కానీ ఆరాట పట్టడం తప్పు అంటున్నాను. మన పోరాటం అంటే మనం ఈ లోక సంబంధంలో కానట్టుగా బ్రతకాలండి. అది నేను చెప్పేది, మీరు అర్థం చేసుకోవాలి. అన్నీ ఉన్నా మనం ఎలా బ్రతకాలంటే ఈ లోక సంబంధము కానట్టుగా బ్రతకాలి. యేసుక్రీస్తు వారిని ధరించుకున్న మనము, క్రీస్తుని ధరించుకున్న మనము క్రీస్తు వలె బ్రతకడానికి ఇష్టపడాలి. ఆయన క్రియలలో పాలు పంపులు పొంది ఆయన క్రియల మూలంగా విశ్వాసిగా తీర్చబడాలి. కనుక మనము విశ్వాసం అనిపించుకోవాలంటే ఆయన క్రియలలో గొప్పవారిగా దేవునికి మనం కనపరుచుకోవాలి. ఏమండి? అంటే యేసుక్రీస్తు వారు తాను ఉన్న దినాలలో ఎప్పుడు ఈ లోక సంబంధమైన వారిగా ఎంచుకోలేదని మనకు అర్థమవుతుంది కదా. మరి ఆయన యేసుక్రీస్తు వారిని పక్కబెట్టి కొద్దిసేపు మన దావీదు గారు, ఎవరు దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడు ఉన్నాడు. మరి ఈయన గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. ఈయనే కాదు, చాలామంది భక్తులు ఉన్నారు. కాకపోతే మీ అందరికీ తెలిసిన వాడు కనుక మీరందరూ దావీదు పేరు చెప్పగానే అర్థం చేసుకుంటారు కనుక మీకు చెప్తున్నాను. అంటే ఆయన క్రియలలో పాలు పొందేవారు, వాళ్ళ జీవిత కాలాన్ని పూర్తి చేసుకునేవారు. ఎలా ఉండాలో, ఎలా ఉంటే వారి జీవిత కాలాన్ని పూర్తి చేసుకొని దేవుని చెంతకు వెళ్ళాలో అనేది మనం నేర్చుకుంటున్నాం. అంతే కదా? ఎన్ని మాటలు నేర్చుకున్నాం ఇప్పటి వరకు? క్రియలను చేయాలి, క్రియల మూలంగానే ఆయన ప్రతిఫలం ఇస్తాడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడని తెలుసుకున్నాం. మరి క్రియలంటే ఎలాంటి క్రియలని మన సందేహం వస్తే, సత్క్రియలు చేయడానికి ఈ లోకానికి వచ్చాం. అంటే మన క్రియలు దేవునికి అనుకూలంగా ఉండాలి, మన జీవిత కాలాన్ని పూర్తి చేసుకునే విధానం చెప్తున్నాను. మరి పూర్తి చేసుకోవడానికి వచ్చిన వారిలో యేసుక్రీస్తు వారిని పోలి యేసుక్రీస్తు వారిని మనం ధరించుకొని బ్రతుకుతున్నాం కనుక ఆయన ఎలా బ్రతికారో కొన్ని విషయాలు ఆయన బట్టి మనం తెలుసుకున్నాం. మరి క్రీస్తు కాకుండా భక్తులలో ఎవరైనా దేవుని కొరకు తన జీవిత కాలాన్ని ఎలా పూర్తి చేసుకున్నారో మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం చూడండి ఒకసారి. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి ఏమండి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఎలా చేర్చబడ్డాడు? సేవ చేసి. ఎవరికి సేవ చేసి? తన తరము వారికి సేవ చేసి. అంటే సేవ అంటే ఏంటండి? సేవ అంటే ఏంటి? పని. పని అంటే క్రియ. పని వేరు, క్రియ వేరు, సేవ వేరు.
3 పదాలు వేరుగా ఉన్నాయి, వేరు వేరు అనుకోకండి పొరపాటున. అంతే కదా. అంటే తన తరము వారికి సేవ చేశాడు. ఏ విధంగా అంటే ఇదిగో తన తండ్రిని గొప్పగా చేసి, తన తండ్రిని ఘనపరిచి బయలుపరిచి ఇదిగో ఆయన నామాన్ని ఘనపరిచాడు దావీదు. మరి మన గురించి మనం బ్రతకడానికే టైం సరిపోదు, ఇక దేవుని గురించి అంటావా, అది ఆలోచన లేదు అని సింపుల్గా కొట్టేస్తాం మనం. కానీ ఎలా ఉండాలంటున్నాడు? తన తరము వారికి సేవ చేయాలి. అప్పుడు సేవ చేశారు. ఇప్పుడు నువ్వు సేవ చేయాలంటే నీ క్రియల మూలముగా దేవునికి కనపరుచుకోవాలి. నిన్ను నువ్వే కనపరుచుకునే విధముగా సేవ చేస్తూ దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడితేనే దేవుడున్న లోకానికి వెళ్తామండి. మాటలతో కోటలు దాటించవచ్చు ఈజీగా, అవును కదా. కానీ ఎలా ఉండాలి? మన క్రియల మూలముగా దాన్ని తెలియపరచాలి. ఎలా తెలియపరిచారు? అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఎలీషా, ఏలియా, ఏమండి యోసేపు, ఎంతోమంది భక్తుల పరులు ఉన్నారు కదా. ఈ భక్తు పరులు ఎలా బ్రతికారు? భూమి మీద ఉన్నారు, ఎంత సంపాదించారు, ఎంత కూడగొట్టుకున్నారు, దేని కొరకు ఆరాటపడ్డారు, దేని కొరకు బ్రతికి నిరూపించారు అని చూడగలిగితే అది కూడా మనకు అర్థం కావాలి. ఏమంటే దావీదు తన తరం వారికి సేవ చేశారు. ఎలా సేవ చేశారు అంటే దేవుని గురించి, అంటే క్రియల మూలంగానే కదా ఎవరికైనా దేవునికి ఇష్టపడే, దేవుని ఇష్టానుసారంగా బ్రతికేది. దేవునికి ఇష్టానుసారంగా క్రియలు జరిగించాడు. దేవుని మధ్యలో దేవునికి ఇష్టానుసారమైన కుమారుడిగా మిగిలిపోయాడు. మరి వారి బ్రతుకు విధానం ఎలా ఉంది ఏమండి చూద్దాం. అది కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే ఈ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎవరు ఎదురు చూశారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏమండి భక్తులందరూ ఎదురు చూశారండి. వారు గుడారాలలో నివసించారు. గుడారాలలో ఎంత ఆస్తున్నా, ఏమండి అబ్రహాం గారికి లెక్కలేనంత ఆస్తి కదా. ఎన్ని పశువులు, ఎన్ని గొర్రె మేక మందలు, ఎన్ని ఒంటెలు, ఎన్ని గాడిదలు, లెక్కలేనన్ని ఆస్తి అండి. అసలు లోతుతో ఉండి ఆ స్థలము సరిపోక వాళ్ళిద్దరు వేరైపోయి బ్రతికేంత సంపాదన వాళ్ళు సంపాదించుకున్నారు. అంత సంపాదించుకున్న ఎలా బ్రతికారు? గుడారాలలో బ్రతికారు వాళ్ళు. అదే 11వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి, వారి బ్రతుకు విధానాన్ని చెప్తున్నాడు. గుడారాలలో నివసించి ఎప్పుడు వస్తుందా దేవుని రాజ్యం, ఆ దేవుని రాజ్యానికి అంటే దేవుడున్న లోకానికి ఎప్పుడు వెళ్ళాలని పైన ఉన్న వాటి కొరకు ఎదురు చూస్తూ ఉండి తన జీవితాన్ని క్రియలు చేస్తూ బ్రతికారే తప్ప ఈ లోకంలోనే బ్రతకాలి, ఈ లోకంలోనే స్థిరపడిపోవాలి, అమ్మో అక్కడెంత ఇక్కడంత అదెంత పోతుందో, ఇదెంత పోతుందో, అదేమైపోతుందో, ఇదేమైపోతుందో అలా అని ఎప్పుడూ ఆలోచించలేదండి. మోషే మీ అందరికీ తెలుసు. ఏమండి మోషే గారు ఎవరి చేత పెంచబడ్డాడు చెప్పండి? ఫరో కుమార్తె ద్వారా పెంచబడ్డాడు. అంటే రాజభోగం అనుభవించే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎవరు? మోషే. చివరికి ఆఖరికి రాజుగా సీట్లో కూడా కూర్చోబెడతాని చెప్పారా లేదా? ఒప్పుకున్నాడా? మోషే ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఏం చేశాడు చూడండి. అదే 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే, ఎంత మంచి మాట చూడండి. అల్పకాలపు పాపభోగం అంటే, అల్పకాలం అంటే కొంతకాలం ఉండేదండి జీవితం. జస్ట్ అంటే కొద్దిగా కొంతకాలం ఉండిపోవడానికి వచ్చాము ఈ లోకానికి.
ఈ కొంతకాలం ఉండడానికి వచ్చాము లోకానికి అని తెలుసుకున్న వారెవరు? మోషే తెలుసుకున్నాడు కనుక అల్పకాలపు పాపభోగం. ఈ పాపపు ప్రపంచంలో ఈ పాపల మధ్య ఈ విధంగా ఉండి చావడం కంటే దేవునికి బ్రతకడం కంటే దేవుని కొరకు చావటానికైనా వెనకాడని ఒక మోషే. క్రీస్తు ఉన్నాడు అప్పుడు. మరి క్రీస్తు ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఏమంటే వినేటప్పుడు ప్రశ్నలు, వాక్యాన్ని బట్టి ప్రశ్నలు మనకు రాకపోతే మనం వింటున్నామా తింటున్నామా అర్థం కాదు. ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో ఎన్నో సందేహాలు రావాలండి. ఏమంటే యేసుక్రీస్తు వారు లేరప్పుడు, కానీ ఏమంటున్నాడు మోషే? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు జీవించడానికి ఒక మోషే ఎంచుకున్న విధానాన్ని చూడండి. ఏమండి, అధికారము కన్నా బంగారము కన్నా రాజు స్థితిలో ఉండి ప్రజలను ఏలడం కన్నా శ్రమను అనుభవిస్తేనే సరే దేవుని కొరకు బ్రతికితే చాలనుకున్న ఒక మోషేను చూడండి. అలా బ్రతకడానికి ఇష్టపడుతున్నామా? అలా జీవించడానికి ఇష్టపడుతున్నామా? క్రియలు లేకుంటే విశ్వాసములు కాలేమని తెలుసుకున్న ఒక మోషే ఒక రాజు భాగ్యాన్ని, అంటే రాజభోగ భాగ్యాన్ని వదులుకొని ఈ లోకంలో క్రీస్తు కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డాడు, దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో, ఇంకా ఒకవేళ లోకముతో సరిపెట్టుకొని బ్రతికే జీవితమే కావాలనుకుంటున్నామో, ఏమండి దేవుడు పరీక్షిస్తున్నాడు ప్రతిరోజు, ప్రతి క్షణం నిర్ణయించుకుంటాడు. ఇందాక ఒక మాట అన్నదక్క, నచ్చినట్టు చేయకపోతే ఏం చేస్తారు? ఒక పనివాడు సర్దుకోని అంటాడు కదా. అంటే మనల్ని దేవుడు ఒకవేళ ఆ మాట అంటే బ్రతికి బట్ట కట్టగలమని చెప్పండి. పరీక్షించను, సంవత్సరాలు అయిపోయాయి, దినాలు అయిపోయాయి, ఆయన సెట్ అవ్వట్లేదు. తండ్రి ఈ ఒక్క సంవత్సరం సమయం తండ్రి, చుట్టూ తవ్వుతాను, ఎరువేస్తాను, నీళ్లు పోస్తాను, నాకెందుకో ఈసారి ఖచ్చితంగా ఫలిస్తాడనే నమ్మకం నాకుంది. ప్లీజ్ తండ్రి ఒక్కసారి, వన్ ఛాన్స్ ప్లీజ్. ఓకేనా, ఈ ఒక్క సంవత్సరం చూస్తాను. నువ్వు చెప్పినట్టు ఈ సంవత్సరం కనుక వాడు మారకపోతే, నా బిడ్డ మారకపోతే, ఇచ్చిన ఈ సమయంలో సరిచేయబడకపోతే మూట కట్టి ఊరవతల పడేయటానికి సిద్ధపరచడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నీకు ఇష్టమేనా? నరికేస్తాను. నరికేసిన చెట్టుని ఏం చేస్తారు? అగ్ని చేత కాల్చివేస్తారు. నీకు ఇష్టమేనా? ఓకే తండ్రి, కానీ 1 year ఇస్తావా? ఎవరిని అడిగారు? తోటమాలి యజమాని అడిగాడు. ఎంతకు తోటమాలి ఎవరు? యజమాని ఎవరు? సమయం ఇస్తే వినియోగించుకునేది ఎవరు? మనమేనండి. ఈ సంవత్సరం ఆ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు పోతున్నాయి, మాటలతో పరిమితమైపోతున్నాం. కొంతమంది చూశాను నేను, నా బిడ్డ అండి సేవకేనండి, సేవకే నా బిడ్డగా ఉన్నది ఒకతే కదా. దేవుడు నాకు ఒక బిడ్డనిచ్చాడు, చాలా దినాల తర్వాత ఇచ్చాడు. నా బిడ్డను ఏం చేస్తాను? సేవకి ఇస్తాను, సేవకు అర్పిస్తాను. మంచి సేవకుడు ఉంటాడంట, పిచ్చి సేవకుడు ఉంటాడంట. ఇదే కదా మరి. మంచి సేవకుడిని చూసి పెళ్లి చేస్తాను. ఎంతమందినో విన్నానండి, ఒక్కరే కొడుకు, నా కొడుకుని నేను సేవకు అర్పించానయ్యా అన్న వాళ్ళందరూ చూశాను. అందులో ఏమంటే సేవకుని కొడుకే, సేవకుని బిడ్డే, వాళ్ళ అన్న మాటే, కానీ వాళ్ళు సేవకు పనికొచ్చే విధంగా లేరు. లోకములో అల్లరితో ఆటపాటలతో లోకాన్ని అనుభవించే స్థితిలో
ఏమండి పాడు లోకంలో పాడు పనులతో బ్రతుకుతూ ఈ లోకము కొరకే జీవిస్తున్నట్టుగా బ్రతుకుతున్నారే తప్ప దేవుని కొరకు నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి, నేను కూడా సేవకుని కావాలి, సేవకురాలు కావాలి అనే ఒక ఉద్దేశంతో నడుము బిగించి క్రీస్తు కొరకు గొప్పగా కదిలివ్వలేరండి. ఎలా పెంచుతున్నావు పిల్లల్ని? ఏ విధంగా పెంచుతున్నావు? మాటలతో సరిపెట్టుకుంటే సేవ జరగదు. శ్రమ పడాలి, కష్టపడాలి, కష్టపెట్టాలి. పనిలోకి వెళ్ళాక ఏం చేస్తారండి? వద్దులే ఈరోజు కొంచెం చెయ్యి, మరలా ఇంకొంచెం చెయ్యి అంటారా? అంటే శ్రమ అనేది మన జీవితానికి ఒక మలుపు అండి. అంటే శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు కనుక నిలబడ్డాడు. ఒకవేళ నా వల్ల నువ్వు అన్నట్టు వామ్మో నువ్వు నాలో సగభాగానివి, నువ్వు ఎట్ట చెప్తే అట్టనే అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం అనుంటే ఈరోజు ఎక్కడ ఉండేవాళ్ళో వాళ్ళకు తెలుసు. ఎలాంటి స్థితిలో ఉండేవారు. అంటే శ్రమ పడాలండి. ఎక్కడైనా సరే శ్రమ పడితేనే ప్రయోజనం ఉంటుంది. క్రీస్తులో కూడా నువ్వు శ్రమ పడి చూడు, క్రీస్తులో కూడా నీ కష్టాన్ని పెట్టి చూడు, క్రీస్తులో కూడా నువ్వు అనుభవించి చూడు, క్రీస్తు కొరకు జీవించి చూడు. ఎంత బాగుంటుందంటే బ్రతికితే క్రీస్తు కొరకే నేను బ్రతకాలనిపిస్తుందండి. అది తెలుసుకున్న పౌలు గారు అంటున్న మాట మన నోట కూడా రావాలనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని అన్నాడండి పౌలు గారు. అలానే అనిపిస్తుందండి మనకు కూడా. బ్రతుకుట క్రీస్తు, చావైతే అది నాకు లాభం తప్ప ఈ లోకములో ఈ లోక మాలిన్యాన్ని అంటించుకొని అల్పకాలపు పాప భోగమును అనుభవించుట కంటే ఇదిగో క్రీస్తు కొరకు శ్రమ పడుట, క్రీస్తు కొరకు నిందలు పడుట, క్రీస్తులో జీవించుట, క్రీస్తులో ఎదగటం, క్రీస్తు కొరకు నా క్రియలను నిరూపించుకోవడం నాకిష్టమని నిరూపించుకునే స్థితిలో ఉంటాం. ఏమంటే ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? పరీక్షించుకో ఒకసారి. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అనే స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావా? ఉండగలిగావా? ఎంత సంపాదించినా, ఎన్ని కూడగట్టుకున్నా అవన్నీ పనికిరానివి వదిలిపెట్టి వెళ్ళాలని ఏ రోజైనా ఆలోచించావా? నీకున్న బలం, బంధువర్గం, పిల్లలు, భార్య, భర్త ఎవరైనా సరే మూట కట్టి మట్టిలో కప్పేస్తారు, లేదా అదే మూట కట్టి కట్టెల మీద పెట్టి కాల్చేస్తారు. మొత్తానికి నువ్వు లేకుండా చేస్తారంతే. ఏ ఆలోచనతో ఉన్నావో ఒక్కసారి నీ మనస్సులో బల్లలో చేవేయబోతున్నావు కొద్ది క్షణాల్లో. తండ్రి నా మాటలతో నేను బ్రతుకుతున్నానా లేదా క్రియలు చేస్తున్నానా? మాటలు చెబుతూ నా బ్రతుకుని ఎలా తీసుకుంటున్నానా లేదా క్రియలు చేసి నీకు ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నానా? ముగింపుకు దగ్గర ఉన్నాను కదా తండ్రి, చావుకు దగ్గర అవుతున్నాను కదా ప్రతి నెల, సంవత్సరం. ఈరోజు 40 అయితే, ఒకవేళ నా ఆయుష్కాలం 40 అయితే రేపు దినము నాది కాదు కదా తండ్రి. అందుకే ఉన్నన్ని రోజులు నీ క్రియలు జరిగించాలి. నా జీవితాన్ని నీ క్రియలతో పూర్తి చేసుకొని నీ ఉన్న చెంతకు రావాలి. ఏంటండి ఆ నిర్ణయం? ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. ఆవేశపడితే దేవుడు ఎంచుకోడండి, ఏర్పాటు చేసుకోడు. నువ్వు క్రియలు చేసి చూడు, నువ్వు వద్దన్నా నిన్ను వాడుకుంటాడు. ఆయన క్రియలలో వాడబడు, ఆయన కొరకు బ్రతికి చూడు, నీ జీవితాన్ని ఆయన కొరకు పనంగా పెట్టి చూడు. నువ్వు వద్దన్నా నిన్ను నిర్ణయించుకొని నిన్ను గొప్ప జనముగా వాడుకుంటాడు. అందుకే ఒక మాట చెప్తున్నాడు క్రైస్తవులందరికీ. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం
పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకట కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. జాగ్రత్త లోపిస్తే ప్రమాదం ఉంటుందని మనకు తెలిసినప్పుడు ఆ జాగ్రత్తను లోపించకుండా కాపాడుకునే పట్టుదల క్రైస్తవుడిగా మనలో నిలిచి ఉండాలండి. ఏమండి, పంచభూతములు వేంద్రముతో మికుటమైన వేంద్రముతో లయమైపోయే దినం వస్తుంది. అది ఎప్పుడు మనకు తెలియదు. ఏమండి, మనము ఏమి లేకుండా మనము డ్యూటీ పోయి వచ్చి 3 పూట్ల తిని మంచిగా నిద్రపోతున్నాము అంతే మనకు తెలిసింది. అంతే. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఏ మూలన ఏ ప్రమాదం జరుగుతుందో మనకు తెలియదు. ఏమండి, కరోనా పోయిందనుకొని చేతులు దులిపేసుకున్నారు. కానీ అదే కరోనా మళ్ళా యూ షాటాప్, నేను ఇంకా పోలేదు అంటుంది. అది నేను పోలేదు, నువ్వు అనుకుంటున్నావు. పోయినట్టు నటించానంతే. బ్రతుకుతావా లేదా, దేవుని కొరకు నిలబడతావా లేదా అని పోయినట్టు నటించాను. మళ్ళా మొదటి స్థితికి వచ్చావు సిగ్గు లేకుండా. అందుకే నేనేం చేశాను, మళ్ళీ వచ్చాను. నాకు కూడా లేదు, నిన్ను అంతం చేయటమే, అంతం చేయటానికే వచ్చింది. ఎంతమంది చనిపోయారు తెలుసా? మళ్ళీ తెలుసా అండి? ఏదండి భయం? ఏది క్రియలేవి? నీ విశ్వాసాన్ని పరీక్షించుకునేది ఎట్లా? మనుషుల ఎదుట నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలని నువ్వు అనుకుంటే అది చెల్లదు. దేవుని ఎదుట యోగ్యమైన ప్రవర్తన గలవారై ఆయన ఎదుట సత్క్రియలు చేస్తూ నువ్వు శ్రమ పడ్డావు, నీ కష్టం ఇస్తావా, నీ ఆస్తిని ఇస్తావా, నీ అంతస్తుని ఇస్తావా, నువ్వే నలిగిపోతావు దేవునిలో, అది నీ ఇష్టం. కానీ మొత్తానికి ఆయనకు నచ్చినట్టుగా నీ క్రియలు ఉండాలి. నీ సత్ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. అంతే కదా? ఎంతో ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారిగా ఉండాలి. ఎంతో జాగ్రత్త కాదు, జాగ్రత్త, అతి జాగ్రత్త, ఎంతో జాగ్రత్త గలవారిగా ఉండాలండి. జాగ్రత్త లోపించే విధంగా బ్రతకండి దయచేసి. సమయం లేదండి. ఈరోజు రేపు ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఎవరమో వచ్చే వారం వరకు మళ్ళీ ఖచ్చితంగా అందరూ ఉంటామన్న గ్యారంటీ లేదు. లోకం కొరకు ఆశపడకండి. లోకంలో ఇంకా నాకు ఇదే ఉండాలి, అదే ఉండాలి, అట్నే ఉండాలి, ఇట్నే ఉండాలి అనుకోకండి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని కాపాడువాడు ఉన్నాడు దేవుడు. నువ్వు బైబుల్ మోస్తే నువ్వు లేవలేని స్థితిలో బైబుల్ నిన్ను మోస్తుందని చెప్పాడు. బైబుల్ను మోయటం మాట దేవుడు, నన్ను నేను మోసుకుంటే చాలనుకుంటున్నాడు ఇప్పుడు. ఏమండి, రేపు నేను మూలం పడితే నన్ను ఎవరు చూస్తారు? నేను అడ్డం పడితే నన్ను ఎవరు కనిపెడతారు? ఏమండి, రేపు నేను అలసిపోతే నన్ను ఎవరు చేరదీస్తారు? అంటే దేవుడి మీద నమ్మకం లేదండి. అసలు దేవుడు అంటే నమ్మకం ఉందా లేదా? దేవుడు అంటే భయం ఉందా లేదా? అసలు దేవుడి మీద మీరు నిజంగా ఆనుకున్నవారా లేదా? పాప భోగమును అనిపించే లోకములో ఉన్న మనుషుల వైపు ఆలోచిస్తున్నామే తప్ప సృష్టికర్త ఈ లోకాన్ని కలిగించిన వాడు ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుణ్ణి కాదని లోకంలో మనం బ్రతుకుతామా చెప్పండి? ఇంకా లోకం కొరకేనా? మన క్రియలు కనపరచడానికి ఇంకా సమయం రాలేదా? నీ క్రియలు దేవుని ఎదుట గొప్పగా చేయటానికి ఇంకా సమయం ఇంకా నీకు రాలేదా? ఏమైపోతున్నాం ఒకసారి ఆలోచించండి. మన స్థితిగతులను దేవుడు మన చేతిలో పెట్టిన మన పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, వాక్యము వింటున్నాం, దేవునికి విలువనిస్తున్నావా లేదా అనేది
పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలి. కనుక ప్రియులారా, విన్న వాక్యం అనేది ఎంత శ్రేష్టమైనదో, ఈ వాక్యం వలన మన జీవితాన్ని ఎలా పూర్తి చేసుకోవాలో తెలుసుకున్నాం. ఈ జీవితాన్ని దేవునికి ఎలా అర్పించుకోవాలో, ఎలా సమర్పించుకోవాలో నేర్చుకున్నాం. తెలుసుకున్న మనము ఇంకా లోకములో ఉన్న వారి కొరకే ఆలోచిస్తే నువ్వు ఎప్పటికీ మృతుడవే, మృతురాలువే. చెప్పండి, దేవుని కొరకు బ్రతికుతూ దేవుని ఎదుట సత్క్రియలు చేయవారుగా ఉంటారా? లేకపోతే దేవుని ఎదుట దుర్మార్గుడా, నువ్వు ఇంకా మృతుడవే, మృతురాలువే అనిపించుకునే స్థితిలో ఉంటావా? ఏదైనా నీ ఇష్టం. దేవుని ఎదుట యోగ్యునిగా, యోగ్య ప్రవర్తన గలవారై, సత్య ప్రవర్తన గలవారై క్రియలు చేస్తూ దేవుని ఎదుట మీ క్రియలను కనపరుచుకోండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా జీవిత కాలాన్ని ఎలా పూర్తి చేసుకోవాలో మాకు చెప్పిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నాయన, నిజముగా ఈ లోకము గతించిపోవటానికి సిద్ధంగా ఉంది. పంచభూతములు మికుటమైన వేంద్రముతో లయమైపోయే వాటితో మేము కూడా క్షయమైపోకుండా అక్షయమైన ఆహారాన్ని పొందుకొని ప్రతి వారం జీవిస్తున్నాం. కనుక నీవున్న లోకానికి వెళ్ళాలి విధంగా బ్రతకాలంటే మాలో సత్క్రియలు చూడాలని మీరు నిర్ణయించుకున్నారు. క్రీస్తును ధరించుకున్న మేము సత్క్రియలను ఔదార్యమగలవారమై నీ కొరకు జీవించే జీవితాన్ని మా అందరికి దయచేసి ముందుకు నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ ముందున్న బల్ల కార్యక్రమంలో చేయవలసిన ప్రతి ఒక్కరూ విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ధ్యానించుకుంటూ బల్లలో చేయవలసిన భాగ్యాన్ని కలిగించమని క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.